ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యాహ్న సమయంలో బల్ల ఎద్దుకు ప్రవేశించే మునుపుగా వాక్యంలో నుండి 2 వచనాలు 2 భాగాలు చదువుదాము. యెషయా గ్రంథము మొట్టమొదటిది యెషయా గ్రంథము 35వ అధ్యాయము. తెలుగులో 9 ఉంది, ఇంగ్లీష్లో 10వ వచనం కూడా ఉంది. చివరి భాగం యెషయా 35 9వ వచనం 2వ భాగం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనందం సంతోషం గల వారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. 2వ భాగము 1 కొరింథీ 11వ అధ్యాయము 30వ వచనం 31. 1 కొరింథీ 11:31. అయితే మనల్ని మనమే విమర్శించుకునేళ్ళ తీర్పు పొందకపోదుము. ఈ 2 వచనాలు దేవుడు దీవించి ఈ మధ్యాహ్నమున మనము ఆరాధించిన పిమ్మట బలలో పాలు పొందక మునుపు మన ఆత్మీయ అక్కర చొప్పున దేవుడు మనతో మాట్లాడుగాక. ప్రార్థన చేస్తాము. ప్రేమగల తండ్రి, మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపి మరణం నుండి శాపము నుండి మమ్మల్ని దూరపరిచి సజీవ లెక్కలో ఉంచి ఈరోజు మిమ్మల్ని ఆరాధించటకు మీరు మాకు సహాయపడినందుకే స్తోత్రాలు. మా ఎదుట ఉంచబడిన రొట్టె ద్రాక్షరసము విరుగొట్టబడిన మీ దేహమునకు చిందించిన మీ రక్తమును సాదృశ్యం ఉంటుండగా ఈ లోకపు యాత్రలో ప్రభా ఎట్లు మేము జీవించాలో, ఎట్లు ముందుకు సాగాలో, మా ఎదుట ఏముంచావో ప్రభా వాటిని మాకు తెలియచేయండి. హృదయాలతో దుఃఖం ఉంది, కలవరం ఉంది, కన్నీరు ఉంది, దిక్కుతోచని పరిస్థితుల్లో లోకం ఉంది, మేమున్నాము, సంఘంగా ఉన్నాము. మీ లేఖన నుండి మా కొరకు నా కొరకు మీరు ఉద్దేశించిన సంగతులు చూపించమని, చదువుకున్న వాక్య భాగాన్ని దీవించమని, నన్ను కాళించమని, నా నోట నీ మాటలు ఉంచమని, వినువారికి నాకు ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కలిగినట్లుగా ప్రతి మాటను దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామములో కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ దినము వర్తమానం కొరకై నేను దేవుని ఎదుట కనిపెట్టుచుండగా దేవుడు యెషయా గ్రంథంలో నుండి వాక్యం ఇవ్వాలని దేవుడు నన్ను ప్రేరేపించినాడు. ఈ దినాల్లో మేము మా కుటుంబ ప్రార్థనలో యెషయా గ్రంథం చదువుతున్నాము. యెషయా గ్రంథము ఈ 35వ అధ్యాయము చదివినప్పుడు దేవుడు నా హృదయంలో ఈ రిజిస్ట్రేషన్ ఇచ్చినాడు. రాబో దినాల కొరకై సియోను గురించి, దేవుని సంఘం గురించి, దేవుని ప్రజల గురించి, దేవుని యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయో వాటిని దేవుడు 35వ అధ్యాయము యెషయాలో వ్రాసి ఉంచినాడు. ఈ వాక్యము నిజానికి నేను ఎవరిని ఉద్దేశించి సిద్ధపరిచింది కాదు. నేడు సంఘంలో మనకున్న పరిస్థితులు, లోకంలో మనకున్న పరిస్థితులు ఆధారం చేసుకుని వాక్యం ఇక్కడ ఉంది కనుక ఎవరిని ఆధారం చేసుకుని నేను మాట్లాడినా నాకేం కలుగుతుంది, నాకేం మేలు కలుగుతుంది, నాకేమి కీర్తి కలుగుతుంది. అయితే వాక్యం ప్రకారము మనం ఉన్నట్లుగా చెప్తే దేవునికి మహిమ కలుగుతుంది, మనకు హెచ్చరిక కలుగుతాయి. ఈ బల వర్తమానము, చివరి వర్తమానం కంబైన్డ్ వర్తమానం. ఇది సహజంగా హెబ్రోనులో ఇదివరకు మనకు 3 వర్తమానాలు ఉండేవి. అవి 3 వేరువేరుగా చెప్పడం సులభమే, కానీ 2, 3 కలపటము కష్టమే. అయితే వాటిని కలిపి చెప్పడం కూడా అవసరం ఉంది. ఈ వర్తమానంలో వాగ్దానాలు ఉండాలి, హెచ్చరికలు ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి. అందరూ కనిపెడుతుంటారు, దేవుడు నాకు ఏదైనా ఆశీర్వాదం నిర్ణయించాడా, చూపించాడా, అందరూ ఏదైనా వాగ్దానం నా కొరకు ఉందా, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడని అనేకులు ఆశతో ఎదురు చూస్తుంటారు. నిజమే, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆదరిస్తాడు, భవిష్యత్తు గురించి నిరీక్షణ ఇస్తాడు. తర్వాత హెచ్చరికలు, బలలో పాలు పొందటానికి, యోగ్యంగా పాలు పొందటానికి, మన ఉదయాన్ని పరీక్షించుకోవడానికి కావాల్సిన హెచ్చరికలు. కనుక ఈ 3 మాటలతో కూడిన సంగతులు ఈ వర్తమానంలో పొందుపరచాలి. కనుక దేవుడు సహాయం చేయకపోతే నేను మానవ మాత్రునే, వినే మీకు అందరికంటే కూడా నేను జ్ఞానం లేని వెరివాడను, బలహీనుడినే. అయితే దేవుడు తన చిత్త ప్రకారము మన అక్కడ చొప్పున ఈ మధ్యాహ్న సమయంలో బలలో పాలు పొందక మునుపు మన ఆత్మీయ అక్కడ దేవుడు తీర్చునుగాక. ఇక్కడ ఈ యెషయా గ్రంథము 35వ అధ్యాయముని 3 భాగాలు చేస్తే మొదటి 7 వచనాలు ఒక భాగం ఏంటంటే స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్, ఎడారిలో స్లయర్లు. అంటే ఎండిపోయిన స్థితిలో ప్రవాహము,
డ్రై ల్యాండ్ ఫ్రూట్ఫుల్గా ఉండటము, జీవం లేని తిరిగి జీవించబట్టము, నిరీక్షణ లేని వారు ఇంకా నిరీక్షించబట్టము, ఇవన్నీ కూడా మొదటి 7 వచనాల్లో ఒక గొప్ప ఆశీర్వాదం యొక్క భవిష్యత్తును, నిరీక్షణను దేవుడు తన ప్రజల కొరకు, నా కొరకు, మన కొరకు భద్రంగా దాచి ఉంచాడు. నేడున్న ఈ కరోనా పరిస్థితుల్లో లోకంలో కరోనా ఉంది, మరణం ఉంది. మన లోకంలోకి కరోనా రాకమునుపుగానే సంఘంలోనికి ఆత్మీయమైన కరోనా ఎప్పుడో వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా ఆత్మీయమైన కరోనా మరి ఉంటూ వచ్చింది. ఈ సంగతి మనకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు సంఘంలో ఉన్న కరోనాతో పాటు లోకంలో ఉన్న కరోనాతో ఎంతో ప్రమాదములో మరణకరమైన పరిస్థితులు ఉన్నాయి. సంఘంలో ఉన్న కరోనాను బట్టి ఆత్మీయ మరణం వచ్చింది, లోకంలో ఉన్న కరోనాను బట్టి భౌతిక మరణాలు వస్తుంటున్నాయి. ఇన్ని కలవరాల్లో, ఇంత వేదనలో, దిక్కుతోచిన పరిస్థితుల్లో మనం ఉంటుండగా ఈ మధ్యాహ్న సమయంలో బలంలో పాల్పొందటానికి మనకు దేవుని యొక్క అభయం ఏముంది, దేవునికి హెచ్చరికలు ఏమున్నాయి అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 35వ అధ్యాయము యెషయా గ్రంథాన్ని దేవుడు నా దృష్టి తెచ్చినాడు. నేను అంత బైబిల్ స్టడీ చేసిన వ్యక్తిని కాదు, జ్ఞానం ఉన్న వ్యక్తిని కాదు, విశ్లేషణ చేసే వ్యక్తిని కాదు. నేను అందరికంటే అత్యల్పుడైన పరిశుద్ధుడిని, ఏదో బోధించేవారిలో అత్యల్పుడిని. నాకున్న గ్రహింపును బట్టి, నాకున్న ఆలోచన బట్టి ఈ వాక్యాన్ని నేను చెప్పడానికి సిద్ధపడినాను ప్రార్థనాపూర్వకంగా. నిజానికి ఈ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు 1000 ఏండ్ల కాలంలో వచ్చినప్పుడు సియోను పక్షంగా దేవుడు ఏం సిద్ధపరిచాడో దాని గురించి రాయబడినట్లే కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తున్నారు. ఆ 1000 ఏండ్ల కాలం ఎప్పుడో, అప్పుడు నేను ఎక్కడ ఉంటానో, నువ్వెక్కడ ఉంటావో, అప్పుడు మనం ఒకరొకరు గుర్తించలేము. ఈ 1000 ఏండ్ల కాలంలో ఎగ్జాక్ట్గా ఏ సినారియో మనకు అర్థం కావట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. 1000 ఏండ్ల కాలం వస్తుంది, మనం ఆయనతో పరిపాలన చేస్తాము, ఆయనతో సదాకాలం ఉంటాము, సియోను రెస్టోర్ అవుతుంది. అప్పుడు సియోను రెస్టోర్ అవడం కాదు, ఇప్పుడు సియోను రెస్టోర్ సంగతి ఏంటి? ఇప్పుడు సంఘం గురించిన రెస్టోరేషను, నా రెస్టోరేషను, నీ రెస్టోరేషను, నేడున్న రెస్టోరేషన్ సంగతి ఏంటి? అది కూడా ఇందులో పొందుపరచబడినట్లుగా నేను ఆలోచన చేస్తుంటున్నాను. సరే, మొదటి 7 వచనాల్లో ఇంగ్లీష్లో ఉంది, స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్, ఎడారుల్లో, ఎండిపోయిన ఎడారుల్లో, నిర్జీవమైన ఎడారుల్లో, పచ్చదనము లేని ఎడారుల్లో, పుష్పము లేని ఎడారుల్లో, పండ్లు లేని ఎడారుల్లో, నిరీక్షణ లేని ఎడారుల్లో, కన్నీరు దుఃఖము తాండవిస్తున్న ఎడారుల్లో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఎడారుల్లో సెలయేర్లు ప్రవహించును. అది మొట్టమొదటి భాగము. రెండవ భాగము 8వ వచనంలో ఉంది, 8వ వచనంలో ఉంది, హైవే టు హోలీనెస్. ఇంగ్లీష్లో బాగుంది, పరిశుద్ధతకు రాజమార్గం ఉంది. అయితే ఈ బలలో పాలు పొందుతుండగా ఈ పరిశుద్ధతలో చోటు లేకుండా, పరిశుద్ధతలో పాలిభాగస్తులు కాకుండా ఉన్నతమైన స్థలాలకి అధిగమించడానికి, ఆరాధించడానికి అది ఎవరి తరము కాదు, ఎవరి వల్ల కాదు. ఏదో కొద్దిపాటి నేను పరీక్షించుకుని, కొద్దిపాటిగా నన్ను సరి చేసుకుని పాలు పొందితే అది ఆత్మీయమైన ఉన్నత స్థలాలకి మనల్ని తీసుకెళ్ళదు. దేవుడు మనల్ని రక్షించినది మనలో ప్రతి వారు కూడా ఉన్నత స్థలాల్లోకి ప్రవేశించాలని, ఉన్నత మార్గాల్లోకి పోవాలని, ఆత్మీయంగా ఉన్నత స్థలాలకి ఎక్కాలని, మన జీవిత కాలంలో దేవుని కొరకే మహిమార్థమే జీవించాలని, ఒక హైవేలో ప్రయాణం చేయాలని ఆయన మనల్ని కోరుచున్నాడు. అయితే దానికి కావలసిన రిక్వైర్మెంట్ అంటే హోలీనెస్, పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. జ్ఞానం లేకపోవచ్చు, డిగ్రీ లేకపోవచ్చు, నైపుణ్యం లేకపోవచ్చు, అందం ఐశ్వర్యం లేకపోవచ్చు, బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు. అయితే ఒక వ్యక్తికి పరిశుద్ధత ఉంటే నిశ్చయంగా దేవుడు అటువంటి వ్యక్తిని తీసుకుని ఎలా ఉన్నతలో తీసుకువెళ్తాడో మనకు తెలుసు. ఈ రెండో భాగము హైవే టు హోలీనెస్ అంటే పరిశుద్ధతకు రాజమార్గము. అంటే రాజమార్గం పోవాలంటే పరిశుద్ధత కావాలి. ఇది మనం పరీక్షించుకోవటానికి చెప్పబడిన తలంపు. మూడవది మనకి తెలుగులోనేమో 9 వచనాలు ఉన్నాయి, ఇంగ్లీష్లో 10వ వచనం ఉంది. ఏంటంటే రెస్టోరేషన్ ఫ్రమ్ సాడ్నెస్ టు గ్లాడ్నెస్ అని ఉంది, ఇంగ్లీష్లో చక్కగా ఉంది. దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోవును, ఆనంద సంతోషాలతో దేవుని ప్రజలు నింపబడతారు. సాడ్నెస్ టు గ్లాడ్నెస్. విమోచించబడిన వారు సియోనుకు తిరిగి ప్రవేశించెదరు, ఆనందముతో సంతోషముతో వారు ఉప్పొంగెదరు. సియోనులో దేవుని యొక్క మహిమను కనులారా చూసేదరు. ఈ సియోను రాజుని వారు మునుపటి కంటే అధికంగా వారు దేవుని సేవించెదరు. ఈవెన్ ఈ 3 భాగాలు ఈ 35వ అధ్యాయము యెషయా గ్రంథంలో 3 భాగాలకు చెప్పినాను.
ఈ 3 భాగాలకి మరొక పేరు పెడితే ఒక మాట శీర్షిక ఏంటంటే రెస్టరేషన్ ఆఫ్ జయన్ ఆర్ రెస్టరేషన్ ఆఫ్ జెరూసలేం, లేక దేవుని ప్రజలు తిరిగి సమకూర్చబడుట. దీని కొరకు సంవత్సరాల తరబడి సంఘాలు, దేవుని బిడ్డలు మనం ప్రార్థన చేస్తూ కన్నీరు గారుస్తూ వస్తున్నాం. దేవుని ప్రజలు తిరిగి సమకూర్చబడాలని. గాడ్ హ్యాస్ టు రెస్టోర్ హిస్ పీపుల్. ఆయన రక్తం చేత కొనబడిన తన ప్రజలుగా మనం రెస్టోర్ చేయబడాలని, తిరిగి సమకూర్చబడాలని, సియోనులో నిత్యానందం ఉండాలని, సియోను రాజును మన కనులారా చూచి ఆయన మహిమార్థమే జీవించాలని దేవుడు కోరుచున్నాడు. ఇవి ఈ 3 భాగాలు ఈ మధ్యాహ్న కాలపు సామాన్యమైన తలంపులు. అయితే ఈ బలలో ప్రవేశించక మునుపుగా నన్ను నేను పరీక్షించుకుని ఇలాగ చేసి ఈ రొట్టెలు తిని దీన్ని త్రాగినట్లయితే, నన్ను నేను విమర్శించుకున్నట్లయితే దేవుని దగ్గర తీర్పు పొందకపోదును. ఇప్పుడు నేను వాక్యం చెబుతుండగా చాలామంది ఆల్రెడీ ఒక తీర్పులకు రావచ్చు ఉండొచ్చును. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సరే ఈయన చెప్పేది ఏంటి, ఈయనకి తెలిసింది ఏంటి, ఇది నిజమేనా, అవుతుందా, ఇలాంటి తీర్పులు తలంపులు మనకు వస్తూ ఉంటాయి. ఇతరులు చెప్తుంటే నాకు వస్తాయి, నేను చెప్తుంటే మీకు కూడా వస్తాయి. ఈ మధ్యాహ్న సమయంలో ఈ వర్తమానాన్ని దేవుడు నాకు అనుగ్రహించింది సంఘక్షేమం కొరకు, నా క్షేమం కొరకు దేవుడు ఇచ్చాడని నమ్ముచుంటున్నాను. ఈ వర్తమానం ఆరంభించక మునుపుగా యెషయా గ్రంథం అని చెప్పినాం కదా. యెషయా బైబిల్లో రాయబడిన 17 మంది ప్రవక్తలలో చీఫ్ ప్రాఫెట్. గొప్ప పెద్ద ప్రవక్తలు ఉన్నారు, ఎజ్కేల్ కానీ తర్వాత ఇర్మియా కానీ ఆయనతో ఉన్న సమకాలికులైన అదే స్టాటస్లో ఉన్న ప్రవక్తలు ఉన్నారు. కానీ యెషయా అందరికంటే ప్రాముఖ్యమైన ప్రవక్త. 17 మొత్తం కలిపి చిన్న పెద్ద ప్రవక్తలు లెక్క పెడితే 17 మంది ఉన్నారు. వారిలో నంబర్ 1 ప్రాఫెట్ ఐజయా. మీకు తెలుసు యెషయా గ్రంథం యొక్క ప్రాముఖ్యత. బైబిల్లో 66 పుస్తకాలు ఎలాగ ఉన్నాయో యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27 ఎలా ఉన్నాయో యెషయా గ్రంథం 2 భాగాలుగా చేస్తే మొదటి 39 అధ్యాయాలు దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ధర్మశాస్త్రము, అది మొట్టమొదటి 39 అధ్యాయాలు ఉన్నాయి. తర్వాత దేవుని యొక్క కృప, కనికరాలు, దయ, వాత్సల్యత ఎలాగైనా క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభు తెచ్చినాడో 27 మిగతా 27 అధ్యాయాలు కూడా దయ, కనికరము, వాత్సల్యతను చూపించే అధ్యాయాలుగా ఉన్నాయి. ఇంత ప్రాముఖ్యత దీనికి ఉంది. తర్వాత యెషయా యొక్క ప్రాముఖ్యమైనది ఏంటంటే యెషయా జీవించిన కాలంలో యూదా రాజులైన వారు కొంతమంది అన్య రాజులతో ఎలియన్స్ పెట్టుకున్నారు. ఆనాడు ఎవరైతే పవర్ఫుల్ పీపుల్ ఉంటారో, ఇంకా చెప్పిన అధికారులు ఉంటారో, దోస్ హు ఆర్ ఇన్ అథారిటీ, దేర్ ఇన్ పవర్, జనరల్లీ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే వాళ్ళతో ముందుకు వెళ్ళిపోతే మనకు కష్టం ఉండదు, నష్టం ఉండదు, పరిచయం దొరుకుతుంది, క్షేమంగా ఉంటాం, మందిరానికి వెళ్తాను మనం పలకరిస్తారు. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే మనం మందిరానికి వెళ్తే ఎవరు పలకరించరు. మీ అనుభవం లేదు నాకు తెలియదు, కానీ ఇన్నేళ్ళు మందిరం ఉన్న తర్వాత కొన్నిసార్లు మందిరానికి వెళ్తే ఎవరు పలకరించరు. ఇన్ని సంవత్సరాలు మందిలో ఉన్నానే, ఇన్ని సంవత్సరాలు దేవుని ఆరాధించానే, ఇన్ని సంవత్సరాలు బహిరంగ స్వార్థకు వెళ్ళానే, ఇన్ని సంవత్సరాలు చిన్నపిల్లల మధ్య, యవనస్తుల మధ్య సంఘాలు పరిచయం చేసినానే, మందిరానికి వెళ్తే ఎవరు పలకరించరేంటి అనే అనుభవం మీకు ఎప్పుడు ఉందో నాకు తెలియదు, కానీ నాకుంది. ఎవరు పలకరించరేంటి, ఎవరు తలగరించి వెళ్ళిపోతారేంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనము అధికారం ఉన్న వారితో లేము అని అర్థం. నేను అధికారం ఉన్న వారితో వెళితే క్షేమం ఉంటుంది అని కొంతమందికి ఇష్టం. అధికారంలో వారితో వెళితే అన్ని మేలు కలిగి ఉంటాయి, లేనిపోని ఎందుకు నేను తెచ్చిపెట్టుకోవాలి? కానీ ఇది దేవుని వాక్యానికి విరోధమైనది. ఎవరు ఉంటే అధికారంలో వాళ్ళతో వెళ్ళిపోవాలని, గుడ్డోళ్ళు ఉంటే గుడ్డోళ్ళతో, కుంటోళ్ళు ఉంటే కుంటోళ్ళతో, కుష్ఠరోగులు ఉంటే వాళ్ళతో వెళ్తావా? నువ్వు ఎవడైనా కుష్ఠరోగులతో నువ్వు కలిసి నడిచావా? ఎవడైనా కుష్ఠరోగులు భోజనం పిలిచినావా? నేనైతే పిలవలే. ఏదేమైనా అధికారంలో ఉన్న వాళ్ళతో ముందుకు వెళ్తే మంచిదనేది కొంతమంది అభిప్రాయం. అలాగనే కొంతమంది వెళ్తున్నారు కూడా. అయితే యెషయా గురించి సంగతి ఏంటంటే ఆనాడు యూదా జనాంగము అస్సీరియలని ఒక సూపర్ పవర్స్, అస్సీరియులు వారు ఒక సూపర్ పవర్గా ఉండి ప్రపంచ దేశాలన్నీ కూడా వారు జయించేసి ఆక్రమించుకుని దోచుకుని బీభత్సం చేస్తూ వచ్చారు. అస్సీరియులు మీకు తెలిసేమో. ఆ తర్వాత మరొక రాజ్యం ఉంది, ఐగుప్తీయులు. సరే, యూదా దేశాన్ని నిలబడి చేస్తున్న హిజ్కియా అనే రాజు ఆయన కాలంలో ఆయన అనుకున్నాడు,
ఈ యెరూషలేము లేక యూదాను ఒకవైపున అశ్షూరీయులు నువ్వు మాతో జాయిన్ అవ్వు, మాతో ఉండు, మిమ్మల్ని కాపాడుతాం, మిమ్మల్ని భద్రపరుస్తామన్నారు. అటుపక్కనేమో ఐగుప్తులు కూడా వారితోనే ఉంటే మంచిది. ఈ హిజ్కియా రాజు ఏమనుకున్నాడంటే, పోనీ ఎవరితో ఒకరితో అలియన్స్ పెట్టుకోవాలా, ఎవరితో ఒకరితో అలియన్స్ పెట్టుకోవద్దు, ఎలా బతికేది? కానీ దేవుని వాక్యం ఎలా చెప్పట్లేదు. ఎవరితో ఒకరితో ఎలియన్స్ పెట్టుకుని సంబంధం పెట్టుకుంటే కొంత శైలింగ్ ఉంటుంది, నాకు ముందు సాగుతాను అనేది దేవుని వాక్య విరోధమైనది. దేవునితోనూ, దేవుని వాక్యంతోనూ, దేవుని బిడ్డలతోనూ, దేవుని ఇంటితోనూ మన సంబంధం ఉంటేనే తప్ప మనకు క్షేమం లేదు, మనకు భవిష్యత్తు లేదు. సరే, హిజ్కియా ఏం చేశాడంటే అశ్షూరీయులతో పెట్టుకోకుండా ఐగుప్తులతో స్నేహం చేశాడు. దీన్ని బట్టి ఆనాడు జీవించిన ప్రవక్త అయిన యెషయా నొచ్చుకున్నాడు. యెషయా చెప్పాడు, మనం దేవుని బిడ్డలము, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, శత్రువును జయించే దేవుడికి శక్తినిస్తాడు. నువ్వు ఎవరితోనూ ఎలియన్స్ పెట్టుకోవద్దు, ఎవరితోనూ ఎటువంటి బాంధవ్యం పెట్టుకోవద్దు. వారు అన్యులు, దేవుని ఎరిగిన వారు కాదు, దేవుని ఎరిగిన వారు కాదు, అన్యులు కాదు, దేవుని ఎరిగిన వారు కాదు. వారితో సెయిలింగ్, వారితో ముందుకెళ్తే ఎలాగనా? బహుశా హిజ్కియా రాజు వినుడకపోవచ్చు, కానీ యెషయా దానికి ప్రొటెస్ట్ చేశాడు. కాదు, నేను రాను, నీతో నష్టం లేదు. అప్పుడు యెషయా దానికి అనుబంధంగా ఏం చేశాడు తెలిసిన? టు ఎక్స్ప్రెస్ ఈజ్ ప్రొటెస్ట్. యెషయా 20వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే ఉన్న 6 వచనాల్లో యెషయా చెప్పులు లేకుండా కాలినడకన నడిచాడు. టు షో హిజ్ ప్రొటెస్ట్. 3 సంవత్సరాలు చెప్పులు లేకుండా కాలినడకన నడిచినాడు. తను వేసుకున్న అంగీని కూడా తీసేశాడు, దిగంబరిగా నడిచినాడు. ఎందుకంటే పిచ్చెక్కి కాదు ఆయన, దేవుని కొరకు, దేవుని ప్రజల క్షేమం కొరకు, యెరూషలేము కొరకు నిజంగా తనకు పిచ్చెక్కి ఈ రాజు అనిలతో బాంధవం పెట్టుకుంటే అధికారం కొరకు, స్మూత్ సెయిలింగ్ కొరకు, కాపాడుకోవడం కొరకు వీళ్ళు కూడా ఇలా చేస్తుంటే ఆయన ఉదయం నొచ్చుకుని ఆయన ప్రొటెస్ట్ చేసినాడు. స్పిరిచువల్ ప్రొటెస్ట్, నాట్ మామూలుగా లోకంలో చేసే ప్రొటెస్ట్ కాదు ఇది. స్పిరిచువల్ ప్రొటెస్ట్ అంటే ఐఎమ్ నాట్ విత్ యూ, ఇట్ ఈస్ నాట్ గాడ్స్ ఆర్డర్, ఇట్ ఈస్ నాట్ గాడ్స్ మైండ్, ఐ కెనాట్ సైల్ విత్ యూ, ఐ కెనాట్ గో విత్ యూ అని యెషయా అలాగనే చేసినాడు. దాన్ని మనం చూడొచ్చు. యెషయా గ్రంథము 20వ అధ్యాయంలో ఉన్న 6 వచనాలు. యెషయా హౌ హీ హాస్ ప్రొటెస్టెడ్. ఇంకా చెప్పాలంటే హీ స్టూడ్ అలోఫ్. ఎవరు నాతో మాట్లాడిపోయినా పర్వాలేదు, ఎవరు నాకు పరిచయం ఇచ్చిపోయినా పర్వాలేదు, నన్ను దుష్టుడు, దొంగ, లేకపోతే వ్యభిచారి, పనికిమాలిన వాడని చెప్పినా పర్వాలేదు, దేవునితో నిన్నున్నంత కాలము, దేవుడితో నా యొక్క మనస్సాక్షి నిర్మలనంత కాలము ఎవరు నన్ను నిందించిన నాకు పర్వాలేదు అన్నట్టుగా యెషయా హీ స్టూడ్ అలోన్ ఫర్ గాడ్. అది మీరు 20వ అధ్యాయం చదివితే తెలుస్తుంది. సరే, యెషయా 37వ అధ్యాయంకి వచ్చినట్లయితే మీరు చెప్పక్కలేదు, మీరు అందరికీ వాక్యం బాగా తెలుసును. యెషయా 37వ అధ్యాయంలో బబులోను రాజు అయిన సన్హెరీబు యెరూషలేము మీదకి వచ్చినాడు. ఇది 37వ అధ్యాయంలో ఉన్న సంగతి. అప్పుడు హిజ్కియా రాజు పరిపాలన చేస్తున్నాడు. చుట్టూ వచ్చి ఇప్పటికే యూదా దేశంలో యూదా దేశంలో చాలా పట్టణాలను ఆక్రమించేసుకున్నాడు. చెప్పబడింది 46 వాల్డ్ సిటీస్, 46 ప్రాకారంలో పట్టణాలు స్వాధీనం చేసుకుని చివరికి యెరూషలేము మీదకి వచ్చాడు. ఈ బబులోను రాజు యెరూషలేము మీదకి వచ్చాడు. రబ్షాకేను పంపించాడు. రబ్షాకే ఎవరంటే చీఫ్ ఆఫ్ ద ఆర్మీ, ఆయన సైన్యానికి ప్రాముఖ్యుడు. ఆ రబ్షాకే కౌరు పంపించాడు. ఏమన్నాడంటే మీకు తెలుసు కదా, ఏ దేశం మా మీద నిలబడలేకపోయినాయి, ఎవరు మాకు ఎదురుగా నిలబడలేకపోయినారు, యూదా దేశంలోనే 46 పట్టణాలు మేము కూల్చివేసేసాము, లాస్ట్గా యెరూషలేమును స్వాధీనం చేసుకోవడానికి వచ్చాము, నువ్వు సరెండర్ అవుతావా, నీ డబ్బంతా మాకు ఇస్తావా, లేకపోతే వచ్చి దాడి చేయమంటావని 37వ అధ్యాయంలో సన్హెరీబు వచ్చి ముట్టడి వేసినట్టుగా మనకు తెలుసును. ఈ సమయంలో హిజ్కియా ఒక పాఠం నేర్చుకున్నాడు. మునిపే ఐగుప్తుతో సహవాసం చేసి నష్టపోయినాను, దేవుని హృదయం గాయపరిచినాను, ఇప్పుడు ఎవరితోనూ సంబంధం పెట్టుకోవడం నాకు ఇష్టం లేదని దేవుని మందిరానికి పోయి ఆ ఉత్తరాన్ని పరిచి దేవుని సందులో తన విషయం చెప్పుకున్నాడు. అప్పటికే ఆయన ప్రార్థన కూడా చేశాడు. ఏం చేశాడంటే నిలిచి ఉన్న శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలా. ఇప్పటికే చాలామంది చెరలోకి వెళ్ళిపోయినారు. బబులోను వాళ్ళు వచ్చి చాలామంది చెరగనిపోయినారు. అప్పటికి దాదాపు 2,50,000 మందిని యూదాది ప్రజలను ఈ రాజు చెరగనిపోయినాడు. అందుకే 37వ అధ్యాయంలో అంటాడు హిజ్కియా, మిగిలిన వారి కొరకు ఏంటది ఒక చూచను. 37వ అధ్యాయము యెషయా 37
4వ వచనం చివరిలో, కాబట్టి నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయము. రెమనెంట్ ఇంకా ఉంది, పోయినోళ్ళు పోయినారు, చనిపోయిన వాళ్ళు చనిపోయినారు, ఇక మనం ఏం చేయలేం. రెమనెంట్ శేష జనం గురించిన బాధ్యత ఏమన్నా మనకుందా? గతించిన వాళ్ళు గతించి వెళ్ళిపోయినారు, అయితే మనం బ్రతికి ఉన్నా. దేవుడు మనల్ని బ్రతికించి ఉంచాడు, మనం బ్రతుకుంటాం కాదు, దేవుడు మనల్ని బ్రతికించి ఉంచాడు. ఏ మంచితనం లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా దేవుడు మనలను బ్రతికించి ఉంచాడు. చాలామంది ఆరాధన చేసినారు, అనేకులు గతించి వెళ్ళిపోయారు. ప్రభువా నన్ను సజీవ లెక్కలో ఉంచావు, నీ మటు నీకేమో నాకు తెలియదు, కానీ నన్ను దేవుడు సజీవ లెక్కలో ఉంచడానికి నాకు ఏ అర్హత కూడా లేదు. నాకంటే యోగ్యులు, మంచివారు, ధనవంతులు, జ్ఞానవంతులు, ఆత్మీయులు, వాక్యం ఎరిగిన వారు అనేకులు వెళ్ళిపోయినారు. దేవుడు నన్ను సజీవ లెక్కలో ఎందుకు శేషజనులను ఉంచాడంటే మిగిలిన వారి కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలి, శేష జనం కొరకు ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి, వారి క్షేమం కొరకు ప్రయాసపడాలనే ఉద్దేశం. అందుకే హిజ్కియా హిజ్కియా ఏమంటాడు, నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయడమే కాదు, నిలిచిన శేషము కొరకు యు పే ప్రైస్ ఫర్ ద పీపుల్, ఫర్ ద రెమనెంట్, నిలిచి ఉన్న శేషం కొరకు. సరే, 37వ అధ్యాయంలో హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. రబ్షకే రంకెలు వేశాడు, నీవెంతటోడివి, నువ్వెక్కడ నిలుస్తావు, ఇప్పుడే కాదు, ఈ సంవత్సరం కాదు, మరొక 20 years నేనే ఉంటానని చెప్తున్నా. రబ్షకే కేకలు వేస్తూ మనం చూస్తున్నాం కదా, నా జీవితకాలం అంతా మేమే ఉంటామని రబ్షకే కేకలు వింటున్నాం కదా. ఇవన్నీ చూసి నిరుత్సాహపడ్డాడు హిజ్కియా. దేవుడి మందిరానికి వెళ్ళాడు, ఆ ఉత్తరాన్ని తెరిచి పరిచినాడు. ఎవరైనా మా మీద గెలిచినారా? అప్పుడు అన్నాడు, వాళ్ళందరి మీద నువ్వు గెలిచి ఉండొచ్చు, కానీ వాళ్ళ దేవతలు బట్టి విగ్రహాలు కదా, మా దేవుడు సజీవన దేవుడు, నువ్వు గెలిస్తే గెలవచ్చు కానీ మా మీద గెలవలేవు అని ఒక హిజ్కియా రాజు అయినప్పుడు కూడా ఈ హాస్ టేకెన్ ఎ ఫర్మ్ డెసిషన్ దట్ నేను మీకు లొంగను, మీకు వంగను, ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మీయమైన స్టాండర్డ్ నేను బయటికి తీసివేయను. ఇలా ప్రార్థించగా వెంటనే అదినాలు యెషయా బ్రతికున్నాడు. యెషయా దగ్గర నుండి వర్తమానం వచ్చింది, దేవుడు యెషయాతో మాట్లాడాడు, ఇదిగో నీ ప్రార్థన విన్నాను. యెషయా అంటాడు, నేను కూడా ప్రార్థన చేస్తున్నా. ఒకవైపు యెషయా ప్రార్థన, మరొకవైపు హిజ్కియా ప్రార్థన, రాజు ప్రవక్త ఇద్దరు కూడా ఏకహృదయంలోకి వచ్చినారు. సహజంగా రాజు ప్రవక్త ఎప్పుడు ఏకహృదయం రారు. రాజు అంటే ఐఎమ్ ద చీఫ్, ఐఎమ్ ద కింగ్ హియర్, మై వర్డ్ ఈజ్ ఫైనల్, నేను చెప్పింది చేయాల్సిందే రాజు అంటాడు. ప్రవక్త అంటాడు, నువ్వు చెప్పింది నువ్వు చేస్తున్నావు, కానీ నేను దేవుడు చెప్పింది చేస్తున్నా, ఐఎమ్ కరెక్ట్ అని ప్రవక్త అంటాడు. రాజు కరెక్టా, ప్రవక్త కరెక్టా? నో, బోత్ థింగ్స్ దట్ బోత్ ఆర్ కరెక్ట్. దెన్ దెర్ విల్ బి ఎ కన్ఫ్యూజన్. టుడే దిస్ ఈస్ ద కన్ఫ్యూజన్ ఇన్ ద కంట్రీ, దిస్ ఈస్ ద కన్ఫ్యూజన్ ఇన్ ద లివింగ్ చర్చ్ ఆఫ్ గాడ్ కదా, మనకు తెలుసు కదా. మరి హౌ టు సార్ట్ అవుట్ ది ప్రాబ్లమ్, వేర్ ఇస్ ద రెమెడీ, వేర్ ఇస్ ద సొల్యూషన్, వెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అంటే వెన్ కింగ్ అండ్ ప్రీస్ట్ కమ్స్ టుగెదర్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. రాజు కానీ ప్రవక్త కానీ ఎవరైనా సరే దేవుని సన్నిధికి వచ్చి వారి హృదయాలు ఐక్యపరచుకుంటే, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు, దేవుని సంఘం కొరకు కనుక ప్రయాసతో ఏకహృదయానికి వస్తే, నేను కాదు నువ్వు కాదు ఆయనే, నేను కాదు నువ్వు కాదు ఆయనే, ఈ యొక్క మనసు కిందకి వస్తే నిశ్చయంగా విజయము తథ్యము. ఇక్కడ హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళాడు, ప్రార్థించాడు, కన్నీటితో ప్రార్థించాడు. యెషయా ప్రవక్త ప్రార్థించాడు, యెషయాతో దేవుడు మాట్లాడాడు, వీరిద్దరు కలిసి ప్రార్థించారు. అద్భుతంగా దేవుని ప్రజలకు విజయం వచ్చింది. క్లుప్తంగా చెప్పాలంటే 37వ అధ్యాయంలో 36వ వచనము, యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. సో వీళ్ళిద్దరూ ఐక్యపరచబడి ఇద్దరు ప్రార్థన చేస్తే ఎలాగైనా సంఘానికి, దేవుని బిడ్డలకు, యూదా జనాంగానికి, యెరూషలేముకి విజయం వచ్చిందంటే వాళ్ళు యుద్ధం చేయకుండానే, వాళ్ళు పోరాడకుండానే వాళ్ళు హృదయంతో ఐక్యపరుచుకున్నారు కనుక అప్పుడు దేవుడు తన దూతను పంపినాడు. అష్షూరు దండుపేటలో 185,000 మందిని హతం చేయబడ్డారు. సహజంగా ప్రేయర్ మీటింగ్లో చెప్పే మాటలు ఇవి, కానీ ఇక్కడ బల్ల యుద్ధం మనం నేను సంఘముతో, దేవుని బిడ్డతో, నువ్వు రాజు అయితే ప్రవక్తతో, నువ్వు ప్రవక్త అయితే రాజుతో మనం కనుక ఐక్యపరచుకోకపోతే, నేను అనే సుపీరియారిటీ నాలో ఉంటే దానివల్ల వచ్చే రిజల్ట్ ఏంటంటే ఓటమి. దానివల్ల రిజల్ట్ ఏంటంటే అవమానము, నింద, దేవుని నామ దూషణ, ఇవన్నీ కూడా రావటం జరుగుతుంది. ఆనాడు రబ్షకే వచ్చి రంకెలు వేయటానికి కారణం ఏంటంటే
కారణం ఏంటంటే కొంతకాలము ఈ యూదా రాజులు ఐగుప్తు రాజుతో సంధి చేసుకుని సమాధాన పట్టడం వల్ల ఇప్పుడు రబ్షకే వచ్చి నువ్వు వాడితో ఉన్నావు మాతో ఎందుకు లేవు అని చెప్పేసి ఇవన్నీ వచ్చినాయి. వాడితో వద్దు వీడితో వద్దు, మనము దేవుని ప్రజలు, మనము ఆయన మనల్ని రక్షించాడు, ఆయన మనల్ని కాపాడాడు, ఆయన రక్తం కార్చాడు, మనము దేవుని ప్రజలము, దేవుని జనాంగము. ఎవరి వలన రక్షణ కలగదు. రక్షణ ఎవరి వల్ల కలిగింది? దేవా నన్ను రక్షించావు అని చెప్పాం కదా. అపోస్తుల కార్యం 4:12 ఉంది, మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఎవరి వలన కలిగింది? యేసుక్రీస్తు ప్రభు వలన రక్షణ కలిగింది. ఈనాడు మనుషులతో మనుషులు వెంటబట్టాకి వాళ్ళు నాకు రక్షణ ఇచ్చినారా? 1 కొరింథీ 1వ అధ్యాయంలో కొరింథీలో ఉన్న సంఘము 4 భాగాలు అయిపోయింది. మనకు తెలుసు కదా, కొరింథీలో ఉన్న సంఘం 4 భాగాలు అయిపోయింది. ఒకడు నేను అపోల్లో వాడను, ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను కేఫ వాడనని చెప్పుకొనిచున్నారు. ఈ 3 గుంపులు అయిపోయినాయి. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళు క్రీస్తు వారు అన్నారు. మేము అపోల్లో వాడాం. అపోల్లో ఎవరు? విద్వాంసుడు, బైబిల్లో బాగా వాక్యం ఎరిగిన వాడు అపోల్లో. అబ్బాయిని వాక్యం చెబుతుంటే కళ్ళు అప్పగించి వినాలనిపిస్తుంది. అబ్బాయి ఎంత వాక్యం చెప్తాడు, ఎంత వాక్యం చెప్పాడని ఆయన గుంపు అవడం కాదు. మేము అపోల్లో వాళ్ళమని కొంతమంది చెప్పుకుంటున్నారు. మరొకరు అంటున్నారు మేము పౌలు వాళ్ళము, పౌలు మా దగ్గరికి వచ్చాడు, పౌలు మా సంఘంలో పనిచేశాడు, మేము పౌలు వారమి. పౌలుతో చెప్తున్నారు వాళ్ళు, మేము పౌలు వారమి. పౌలుకి ఎంత సంతోషం కలగాలి. కొరింథీలో నాకు గుంపు ఉంది, దెర్ ఈజ్ రెమనెంట్, దెర్ ఆర్ పీపుల్, మై గ్రూప్ ఈజ్ దేర్ అని సంతోషపడాలి. కానీ ఆయన అంటాడు సరే మరి కొంతమంది మేము కేఫా వారము. కేఫా ఎవరు? పేతురు. ఎందుకు పేతురు వారు గుంపు అయినారు? చేపలు పట్టుకునే ఆయన అన్సివిలైజ్డ్ పర్సన్. ఎందుకు? ప్రభు చెప్పినాడు పాతాళపు మరి పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవి నీకు ఇస్తాను. తాళపు చెవి పేతురు దగ్గర ఉంటే ఇక మనకు పౌలు ఎందుకు అపోల్లో ఎందుకయ్యా? తాళపు చెవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళతో ఉంటాం, మంచిది. సో కొంతమంది మేము కేఫా వారము, కేఫ్ అంటే పేతురు వారం. 3 గుంపులు అయిపోయారు. అంటే 4వ గుంపు ఒకటి ఉంది. ఎంతమంది చెప్పాల? బహు తక్కువే ఉండొచ్చు. దేర్ మే బి ఎ స్మాల్ రెమనెంట్ హూ బిలాంగ్ టు క్రైస్ట్. సో 4 భాగాలు అయిపోయినారు. అప్పుడు పౌలు ఏమంటాడు? పరిశుద్ధాత్మతో నింపడిన పౌలు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకున్న పౌలు, దేవుడికి ఎటువంటి ఏ విధము చేతనైనను దేవునికే మహిమ కలగాలని తన జీవితాన్ని అర్పించుకున్న పౌలు ఏమంటాడు? పౌలు మీ కొరకు సిలువేయబడ్డా? పౌలు నామంలో మీరు బాప్తిజం పొందారా? ఎందుకు మీరు నేను పౌలు గుంపని చెప్తారు మీరు అని ఖచ్చితంగా కొరింథీ సంఘాన్ని హెచ్చరించాడు, వాళ్ళకి బుద్ధి చెప్పినాడు. ప్రియులారా, మనము ఎవరి గుంపు చెందిన వారం కాదు, దేవుని చెందినవారం, దేవుని ప్రజలకు చెందినవారం. ఇక్కడ యెషయా తీసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. యెషయా చెప్పాడు మనం దేవుని పక్షం ఉండాలి, మనము భయపడొద్దు, మనం హిజ్కియా నువ్వు లొంగిపోవద్దు, వాడు వచ్చి మనల్ని బెదిరించి మందిరాన్ని దోచుకోవాలని, మందిరంలో ద్రవ్యాన్ని దోచుకోవాలని వాడు ప్రకటన చేస్తున్నాడు. నువ్వేం చింతించవద్దు, మన దేవుడు గొప్పవాడు, వారిలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు బలవంతుడు. మనం ప్రార్థన చేద్దాం. హిజ్కియా అండ్ యెషయా రాజు ప్రవక్త యునైట్ అయినారు, కలిసి ప్రార్థించారు. ఆనాడు దేవుని యొక్క శక్తిని వారు చూశారు. ఈనాడు మనం దేవుని శక్తిని చూడలేకపోవడం కారణం ఏంటంటే మనము ఐక్యపరచబట్టలేదు. దేవుని మహిమ కొరకై మనం ఐక్యపరచబట్టలేదు, ఏకహృదయం కలిగి ఉండట్లేదు. అందుకనే విజయాన్ని చూడలేకపోతున్నాం, వాటిని మాత్రం ఒకదాని తర్వాత చూస్తూనే ఉన్నాం. మనం 37వ అధ్యాయం మనం చూస్తున్నాము. తప్పనిసరిగా విజయం మనదే, విజయం మనదే. 1,85,000 మంది హతులైరి వాళ్ళు ఏమి చేయకుండానే దేవుడు తన వాక్కును పంపాడు, దూతను పంపించినాడు. అక్కడ అంత నష్టం కలిగింది. ఇప్పుడు ఈనాడు ఎవరో మరణించాలని నేను కోరట్లేదు, కానీ బలలో పాలు పొందే నీవు నేను మనము క్రీస్తు పక్షవారమా, దేవుని మహిమ కొరకు మనం ఉంటున్నామా, లేకపోతే ఏదో ఎవరితోనో అలియన్స్ పెట్టుకుంటే ముందుకు సాగొచ్చు కదా అనే ఉద్దేశం మనం ఉంటున్నామా? ప్రవక్త అయిన యెషయా అలాగా చేయలేదు. అందుకనే యెషయా గురించిన చక్కటి మాటలు ఏంటంటే 17 మంది ప్రవక్తల్లో మిగతా వారు చెడ్డవారని నేను చెప్పట్లేదు, కానీ ఈయన చీఫ్ ప్రాఫెట్, ఇప్పుడు యేసుప్రభు యొక్క జన్మం గురించి రాసిన ప్రవక్త, యేసుప్రభు యొక్క మరణాన్ని గురించిన ప్రవక్త యెషయా 53వ అధ్యాయంలో. యెషయా యేసుక్రీస్తు ప్రభు చూడలేదు, కానీ ఆయన జన్మాన్ని మరణాన్ని కూడా సమీపంగా చూసినట్లుగా యెషయా అన్ని ప్రవచించినాడు. 420 సంవత్సరాల ముందుగా, క్రీస్తు జన్మ ముందుగా ప్రవచించిన యెషయా క్రీస్తును కనులారా చూసినాడు.
ఆయన మరణాన్ని కళ్ళారా చూసినాడు, ఆయన కలువరి సిలువను కళ్ళారా చూసినాడు. బల్ల ఎద్దుకు వస్తుండగా ప్రియులారా, మన కళ్ళు మూసుకుని మనం పరీక్షించుకుంటున్నప్పుడు మనకి ఎవరు కనిపిస్తున్నారు? మనం ఎవరిని జ్ఞాపం చేసుకుంటున్నాం? మనల్ని ఎవరి దృష్టిలో మనమున్నా? మన మనసు దేని చేత నింపబడి ఉంది? దేని చేత ఆవరించబడి ఉన్నది? మనం పరీక్షించుకున్నప్పుడు క్రీస్తు మనల్ని ఆవరించుకోవాలా? క్రీస్తు మనకు కనిపించాలా? ఆయన కలవరిశిలో బలియాగం కనిపించాలా? ఆయన ఎట్లా మనల్ని కాపాడి భద్రపరిచాడో మనం జ్ఞాపం చేసుకోవాలా? ప్రియులారా, ఇది ఇప్పుడు చెప్పిందంతా కూడా ఇంట్రొడక్షనే, మెసేజ్ చిన్న మెసేజే. ఇప్పుడు చెప్పిందంతా ఇంట్రొడక్షనే, ఉపోద్ఘాతమే. మనం ఇప్పుడు 35వ అధ్యాయంకి వద్దాము. 35వ అధ్యాయంకి వద్దాము. యెషయా గ్రంథము. అరణ్యము ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూర పుష్పముల పూయును. 7వ వచనం దాకా చదివినట్లయితే 6వ వచనం చివరిలో ఒక మాట ఉంది. అరణ్యములో నీళ్లు ఉబ్బుకును, కర్మేలు. 2వ వచనం, కర్మేలు షారోన్లకున్న సొగసు దానికి ఉండును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, ఉల్లసించి. ఇక్కడ ఏమంటున్నాడంటే రెస్టరేషన్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ద పీపుల్ ఆఫ్టర్ ద జడ్జిమెంట్. 34వ అధ్యాయంలో, యెషయా 34వ అధ్యాయంలో దేవునికి తీర్పు వచ్చింది. గాడ్స్ రాత్ విల్ నాట్ బి డిలేయిడ్. దేవుని తీర్పు వస్తుంది. 34వ అధ్యాయం చూడండి. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు ఆలస్యం అవుతుంది అనుకుంటాము, కానీ అది ఆలస్యం కాదు. ఖచ్చితంగా దేవుడు రిలీజ్ చేస్తాడు దేవుని తీర్పుని. గాడ్ విల్ రిలీజ్ హిస్ జడ్జ్మెంట్ ఇన్ రైట్ టైం. నో మ్యాన్ కెన్ ప్రొలాంగ్ ఇట్. మనం అనుకోవచ్చు సంవత్సరాలు ప్రొలాంగ్ చేస్తా, నెలలు ప్రొలాంగ్ చేస్తా, అక్కడ ప్రొలాంగ్ చేస్తా, ఇక్కడ ప్రొలాంగ్ చేస్తా మానవుడు అనుకోవచ్చు, కానీ దేవుని తీర్పును మానవుడు ప్రొలాంగ్ చేయలేడు. ఒకవేళ అలా అనుకున్నట్లయితే మానవుని బుద్ధిహీనతే. మన అవిధేయతకు దేవుని తీర్పు ఉంది. మనం విమర్శించుకొనిళ్ళ తీర్పు పొందకపోదాము. విమర్శించుకోకుండా మనం మెచ్చుకుంటూ మనం చేసేవన్నీ సరియే అని వెళ్తున్నట్లయితే గాడ్ ఈజ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్. గాడ్ విల్ సెండ్ హిస్ జడ్జ్మెంట్. 34వ అధ్యాయం అంటే 1 చాప్టర్ బిఫోర్ 35. 34 ఏముంది? ఒక మాట చదువుదాము. 34:3 వచనం, వారిలో చంపబడిన వారు బయట వేయబడెదరు, వారి శవములు కంపు కొట్టుకును, వారి రక్తం వల్ల కొండలు కరిగిపోవును. ఇప్పుడు దేవుని తీర్పు లోకం మీదకి వచ్చింది. గాడ్స్ రాత్ హస్ కమ్ అప్ ఆన్ ద హోల్ వరల్డ్. మనం కరోనా చూస్తున్నాం కదా, ఇది దేవుని యొక్క ఉగ్రతయే. ఎన్ని శవాలు. కొన్ని స్థలాల్లో కాల్చివేయటం పెద్ద లైన్ ఉంది, కొన్ని స్థలాల్లో పూడ్చడానికి పెద్ద లైన్ ఉంది. రాత్రి ఎక్కడో ఒక ఫోటో చూసినాము వాట్సాప్లో. ఒక 200 సమాధులు తవ్వి రెడీగా ఉంచారు. 200 సమాధులు తవ్వి రెడీగా ఉంచారు. సమాధులు ఎవరైతే పాతిపెట్టాలో. సో కుప్పలు గుట్టలు దేవుని యొక్క తీర్పు లోకం మీద పడింది. గాడ్స్ రాత్ నోబడీ కెన్ పోస్ట్ పోన్. దేవుని యొక్క తీర్పుని లేక దేవుని జడ్జిమెంట్ని ఎవరు కూడా పోస్ట్ పోన్ చేయలేరు. దాని పశ్చాత్తాపడి దేవుని ఉగ్రత నా మీద పడకున్నట్లుగా, దేవుని శిక్ష నా మీద పడకున్నట్లుగా నన్ను నేను పరీక్షించుకుని యోగ్యంగా పాలు పొందితే మేలు. ఒక్కరోజు ఆలస్యం చేసినవా? దేవుడు వేచినాడు లోకం మీదకి, ప్రపంచం మీదకి ఈ కరోనా ఉగ్రత నేడు దేవుడు పంపించాడు కదా. అందుకే ఎన్ని మరణాలు మనం చూస్తుంటున్నాం, భయభీతులు ఉంటున్నాం. కంటికి కనిపించని ఈ యొక్క కరోనా, చెవికి వినిపించని కరోనా, హృదయ గోచరము కాని కరోనా. కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, హృదయ గోచరము కాదు, ఇది కరోనా. కానీ సంఘంలో ఉన్న కరోనా సంగతి తెలుసా? దేవుని బిడ్డలారా, సంఘం గురించి మీకు చెప్పడానికి నేను పెద్ద గొప్ప వ్యక్తిని కాదు. కొన్ని సంవత్సరాల ముందుగానే ఈ ఆత్మీయమైన కరోనా ఎలాగైనా సంఘంలో ప్రవేశించిందో, కానీ కంటికి కనిపించింది కాదది, చెవికి వినిపిస్తుంది కాదది, హృదయ గోచరము కాంతి కాదది. కంటికి కనిపిస్తూ ఉంది, చెవికి వినిపిస్తూ ఉంది, హృదయానికి గోచరం అవుతూనే ఉంది. ఆయన చెవిటివారుగా వినకుండా ఉన్నాం, గుడ్డివారిలాగా చూడకుండా ఉంటున్నాం, మందమతి అయిపోయినాం. ఇలాగన మన హృదయానికి గాయపరుచుకుని ఇలాగుండగా దేవుడు ఆత్మీయమైన కరోనా సంఘాల్లో కూడా ఉంచుతున్నాడు. ఇవన్నీ ఇలాగ ఉంచుకుని చక్కగా పాటలు పాడి, చక్కగా బోధించి, చక్కగా బలలో పాలు పొందటము. హృదయాలు మండట్లేదా? హృదయాలు చింత లేదా? నాకు తెలుసు అనేక మంది వినేవారి హృదయాల్లో నాకు ఎలాగ చింత కొద్దిగా ఉందో, నాకంటే ఎక్కువ చింత మీకు ఉండాలి, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు సంఘాల్లో ఉంది స్పిరిచువల్ కరోనా. ఎంతో ఆత్మీయ మరణాలు ఎన్నో జరిగినాయి. లోకంలో ఉంది భౌతికమైన కరోనా. ఎంతమంది చనిపోయినారు. ఏం చేద్దాం?
దేవుడు అంటున్నాడు, నా తీర్పు రెడీగా ఉంది, నేను రెడీగా పెంచినాను, లోకం మీద తీర్పు తీర్చినాను. ఇదిగో సంఘాలారా, దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన ఆలకించినాను. మనం పరీక్షించుకుని యోగ్యంగా పాల్పొందితే, మనం పరీక్షించుకుంటే దేవుడు క్షమించేవాడు ఆయన. 2వ దినవృత్తాంతాలు 7:14 మనకు పరిచయమైన వాక్యము. మనం తగ్గించుకున్నట్లయితే, మన చెడు మార్గాలు విడిచినట్లయితే, తగ్గించుకోవడమే కాదు, చెడు మార్గాలు విడిచినట్లయితే దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడు, మన స్వస్థపరచు, దేశమును స్వస్థపరచును. ఈనాడు సంఘంలో హీలింగ్ కావాలా? ఈనాడు దేశంలో కూడా హీలింగ్ కావాలా? దేశానికి హీలింగ్ సంఘం నుండే వస్తుంది, దేశానికి హీలింగ్ దేవుని బిడ్డ నుండే వస్తుంది. కనుక కరోనాకి హీలింగ్ కావాలంటే, దేశంలో హీలింగ్ కావాలంటే నేను హీల్ అవ్వాలి, నేను యోగ్యునిగా ఉండాలి, నేను దేవుని దుట్ట నిర్మల మనసాక్షి కలిగి ఉండాలి, దేవుని దుట్ట పవిత్రంగా ఉండాలి. దేవుడు ఈ 35వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో దేవుడు అంటున్నాడు, నేను తిరిగి మిమ్మల్ని రెస్టోర్ చేస్తాను. ఐ విల్ రిస్టోర్ జయన్. మీ ప్రార్థన ఆలకించినాను, ఇదిగో ఎండిపోయిన భూమి సంతోషించును, అరణ్యము ఉల్లసించి కస్తూర పుష్పములే పూయును. ఈ ఇజ్రాయెల్ దేశము ఎడారి, ఇట్ ఈస్ ద రాకీ ప్లేస్, ఎడారి రాకీ ప్లేస్. ఈనాడు కనుక మీరు చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశంలో గులాబీ పువ్వులు, రోజెస్, ఫుల్ ఆఫ్ రోజెస్. ఎవ్రీడే ఇజ్రాయెల్ దేశం నుండి 2-3 విమానాలు, ఫ్లవర్స్ విల్ గో టు నైబరింగ్ కంట్రీ. వాళ్ళకి ఆదాయము ఎక్కువగా ఫ్లవర్స్ నుండి, వాళ్ళకి ఆదాయం ఎక్కువగా ఫ్రూట్స్ ఉండే. ఎండిపోయిన యూదా దేశము ఎలాగన వికసించింది, ఎలాగ పుష్పించింది, ఎలాగన ఎడారి ఇలాగ చేసి దేవుడు చేశాడు. ఇది ఈ 7 వచనాలు చెప్పడానికి టైం లేదు. దేవుడు, గాడ్ ఈజ్ గివింగ్ అష్యూరెన్స్, దేవుని ప్రజలను నేను తిరిగి రెస్టోర్ చేస్తాను. అస్సిరియా ఎలాగన దాన్ని ఆక్రమించుకుందో, అశ్షూరీయులు ఎలాగన ఆక్రమించుకున్నారో దేవుని మందిరాన్ని, దేవుని ప్రజలను, వారిని విడిపించి ఎడారిని నేను వికసింపజేస్తాను. ఎండిన భూమిని కస్తూర పుష్పంలో చేస్తాను. బహుగా ఆవలసించును, సంగీతం ఉంటుంది, లెబనోన్ సౌందర్యం ఉంటుంది, తొట్టిలో మోకాళ్ళను బలపరుస్తాను. ఇవన్నీ చాలా మాత్రం ఉన్నాయి. గుడ్డివారి కన్ను తెరవబడతాయి, చెవిటి వారు వినబడతారు, కుంటివారు గంతులు వేస్తారు, అరణ్యములో నీళ్లు ఉబ్బుకును. యెరూషలేము పక్షంగా, సీయోను పక్షంగా నేను న్యాయం తీరుస్తాను. మీ ప్రార్థన ఆలకించినాను, మీ మూలుగు నేను విన్నాను. ఇక అశ్షూరు లేక పెత్తనము, అశ్షూరు లేక ఆధిపత్యము ఇక మీదట నా జనాంగం మీద, నా ప్రజల మీద ఉండదు. నిశ్చయంగా నేను వాళ్ళని నుండి విడిపిస్తాను. ఎడారులు, సలయేర్లు, స్ట్రీమ్స్ ఇన్ ద డిజర్ట్. దేవుని మందిరం యొక్క మహిమ, దేవుని మందిరం యొక్క ఫ్లరిష్నెస్, ఇవన్నీ కూడా నేను ఉద్దేశించినాను అని దేవుడు చెప్తున్నాడు. నాకు ఈ మాటలు వింటుంటే ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా, ఎంతో దుఃఖముతో, హృదయము వేదనతో, పరిస్థితులు సంఘంలాగా పరిస్థితులు ఎలా ఉంటే, ప్రభా ఎక్కడ నిరీక్షణ ఏంటి, ఏం కాబోతుంది? దేవుడు అంటున్నాడు, ఐ యామ్ ఎట్ వర్క్, నేను పని మీద ఉన్నా. ఎవరు నా తీర్పును ఆలోచన చేయలేరు. నేను దేవుని కదా, నా తీర్పు ఎవరు ఆలోచన చేయలేరు. ఇదిగో సీయోను యొక్క మొర విన్నాను, యెరూషలేము కన్యక, సీయోను యొక్క కన్యక వేదన బాధలు విన్నాను. ఐ యామ్ కమింగ్ డౌన్, నేను దిగి వస్తాను. ఐ విల్ కమ్ డౌన్, నేను వస్తాను అన్నాడు. ఐ విల్ కమ్, నేను వచ్చేదను. ఇక్కడ ఇంగ్లీష్లో ఒకటి ఉంది, ఇక్కడ మాట తెలియదు. ఐ విల్ కమ్ డౌన్, నేను వస్తున్నాను. పర్సనల్లీ ఐఎమ్ కమింగ్, పర్సనల్లీ ఐఎమ్ కమింగ్. నేను దాని అర్థం ఏంటంటే, నేను ఉండి అన్నీ నెరవేర్చగలను. ఇలాగన దేవుడు రెస్టోర్ చేస్తుంటున్నాడు. తర్వాత 5-6 వచనాల్లో సిక్ పీపుల్ ఉన్నారు, అక్కడ డిసీజ్ పీపుల్ ఉన్నారు, వారికి కూడా నేను విజయం ఇస్తాను. తర్వాత 3-4 వచనాల్లో హ్యాండ్స్ ఆర్ వీక్, నీస్ ఆర్ ఫీబుల్, చేతులు బలహీనమైపోయినాయి. చేతులు ఉన్నాయి కానీ చేతులు బలహీనమైపోయినాయి. వీఆర్ నాట్ ఏబుల్ టు వర్క్, బలహీనమైన చేతులు ఉన్నాయి. వీఆర్ నాట్ ఏబుల్ టు వర్క్ బికాజ్ అవర్ హ్యాండ్స్ ఆర్ వీక్. రక్షించబడి కూడా చేతులు బలహీనమైపోయినాయి, పరిస్థితులను చూసి బలహీనమైపోయినాం. తర్వాత నీస్ ఆర్ ఫీబుల్ అని ఉంది. నీస్, మోకాలు దేనికి వాడాలా? ప్రార్థనకు వాడాలా? వీ హ్యావ్ బికమ్ ఫీబుల్, అవర్ నీస్ హ్యావ్ బికమ్ ఫీబుల్, బలహీనమైపోయినాయి. మీ చేతులను బలపరుస్తాను, మీ మోకాళ్ళను నేను బలపరుస్తాను. యువర్ లెగ్స్ విల్ బికమ్ ప్రేయింగ్ లెగ్స్. ఐ విల్ కమ్ అండ్ సేవ్. ఐ విల్ కమ్ అండ్ సేవ్ 3-4 వచనాల్లో ఉంది. ఇంగ్లీష్లో ఉందనుకుంటా. నా చేతులు భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండన చేయుటకాయ మీ దేవుడు వచ్చుచున్నాడు. 4వ వచనం, ప్రతిదండన చేయుటకాయ ఐ యామ్ కమింగ్. ఈ వాక్యం వింటున్నప్పుడు నా హృదయానికి ఎంతో నెమ్మది,
నాకెంతో ధైర్యము, భవిష్యత్తు గురించిన నిరీక్షణ, సంఘము గురించిన, దేవుని పన్ను గురించిన నిరీక్షణ దేవుడు నా హృదయంలో నది వలె పొంగునట్లుగా చేసినాడు. దేవుడు అంటాడు, నేను వస్తా, నేను ఇవన్నీ చేయబోతున్నా, నేను వస్తా, అబండెంట్గా మిమ్మల్ని దీవిస్తా. 6 వచనాలు 7 వచనాల్లో డ్రై ల్యాండ్, ఎండిపోయిన భూమి నీటి మడుగా చేయబడును. అంతేకాదు దేర్ విల్ బి ఫ్రూట్ దేర్. తర్వాత ఇవన్నీ నేను చేయగలను. ఇది మొదటి భాగము. దేవుడు అంటున్నాడు, నేనున్నాను, నేను చూస్తున్నాను, సియోనుకు తిరిగి నేను సమాధాన పరుస్తాను, సియోను తిరిగి రెస్టోర్ చేస్తాను, మీ మొర విన్నాను, నేను తీర్పు తీరుస్తాను. సో దేవుడు మౌనంగా ఉండడు. దేవునికి తీర్పు ఆరంభమైంది. దేవుడు ప్రశ్నగా రాబోతున్నాడు. మునుపటి ఎటువంటి మహిమను దేవుని ఇంట్లో, దేవుని మందిరంలో మనం చూసాము. మనము మన పిల్లలు, భవిష్యత్ తరం కూడా ఇదే మహిమను మరలా చూడాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. ఆయన అంటాడు, ఈ ఎడారులో సెలయేర్లు ప్రవహింపజేసేవాడు నేనే. అయితే దానికి ఒక కండిషన్ ఉంది. ఇప్పుడు మనం 2వ భాగంలోకి వెళ్దాము. 35వ అధ్యాయము 8వ వచనం. 35:8 అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడిన మార్గము, ఆ మార్గం పోవారికి ఏర్పడబడును. సరే, ఇక్కడ హైవే టు హోలీనెస్ అని ఇంగ్లీష్లో ఉంది. సో పవిత్రులే మార్గం ఒకటి ఉంది, అపవిత్రులే మార్గం ఒకటి ఉంది. అపవిత్రులు ఉన్నారు, అపవిత్రతతో దేవుల పనిలో పాలు పొందితే, నేను అపవిత్రతో ప్రభుకి బల్ల పాలు పొందితే నాకు ఓటమే. కానీ పవిత్ర హృదయంతో పాలు పొందితే దట్ విల్ టేక్ మీ ఇన్ టు ఎ హైవే. ఐ డోంట్ నో మీకు ఏమర్థమవుతుందో తెలియదు, కానీ నాకు అర్థమైంది చెప్తున్నా. ఈ బల్ల ఎందుకు వస్తుండగా దేర్ ఆర్ 2 kinds of people participating in that trouble. All may be preachers, all may be ministers, but among them there are again 2 types. ఒకళ్ళు హోలీ మార్గం ఉన్నవాళ్ళు, ఒకరు అన్హోలీ మార్గంలో ఉన్నవారు. అందుకే దేవుడు బల్ల మంది మధ్య పెట్టాడు, మన మధ్య పెట్టాడు. నేను ఇంత ప్రసంగం చేసినా నాలో పాపము దాగి ఉండవచ్చు, నాలో శరీరం దాగి ఉండవచ్చు, నాలో స్వయం దాగి ఉండవచ్చు. హైవే టు హోలీనెస్ అనే మాట ఉంది. మీరు విన్నారో లేదో మనకు తెలుసు కదా. దేర్ ఆర్ హైవేస్. దాన్ని ఇంకేమంటారు ఇంగ్లీష్లో? నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్. బయలులేన్లు ఉన్నాయి. బయలులేన్లో 10 kilometers 20 kilometers వేగం కంటే ఎక్కువ వేగం వెళ్ళలేము మన వెహికల్స్. వన్స్ వీ గో టు హైవే 80 kilometers 100 kilometers 120 kilometers. దేవుడు అంటాడు, నీవు పరిశుద్ధమైన మార్గంలో ఉంటే, నీ పరిచర్య, ప్రార్థన, దేవుని మహిమార్థమే నాదుంటే, యూ విల్ బి వాకింగ్ ఇన్ హైవే. నేడు నీవు హైవేలో ఉన్నావా? నేను హైవేలో ఉన్నానా? నేను లోవేలో ఉన్నానా? 2 మార్గాలు ఉన్నాయి. ఎవరికిది? దేవుని బిడ్డలకు, దేవుని ప్రేమించే వారికి, దేవుని సేవించే వారికి, నా వల్ల ప్రసన్న చేసే వారికి కూడా. హైవేలో ఉన్నవా? హైవే ఆఫ్ హోలీనెస్ ఉందా, లేకపోతే లో అన్హోలీనెస్ ఉందా? ఈ బల్ల ఎందుకు వస్తుండగా ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎంత ఉన్నత కుటుంబంలో జన్మించావు, ఎంత బ్యాక్గ్రౌండ్, క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని కాదు దేవుడు చూసేది. మన హైవేస్, ఆత్మీయ జీవితం హైవేలో ఉండాలంటే పరిశుద్ధత కావాలి. మోటివ్స్ క్లీన్గా ఉండాలి. మోటివ్స్ దేవుని మహిమార్థమై ఉండాలి. దేవుని పని చేస్తూ ఉండి కూడా రాంగ్ మోటివ్స్ నాకు ఉండొచ్చు. దేవుని పని చేస్తూ ఉండి కూడా స్వయం నాకు ఉండే అవకాశం లేకపోలేదు. పరిశుద్ధమైన ప్రభు పాస్తం తెచ్చినట్లయితే ఎఫెసీ 3 అంటాడు పౌలు, ఆయన కలువరి సిలువ శక్తి చేత నాలో ఉన్న స్వయం సంహరించబడాల. నాలో ఉన్న స్వయం ఊరికపోదు, టాబ్లెట్ వేసుకుంటే పోదు, ఆపరేషన్ చేస్తే పోదు, 2-3 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు పోదు. నాలో ఉన్న స్వయము సంహరించబడాలంటే కలువరి సిలువ ఎందుకు దాన్ని తీసుకువెళ్ళాలా? పౌలు కూడా ఎంతో స్వయం ఉండొచ్చు, ఎన్నో స్పిరిచువల్ ఆత్మీయమైన అవరోధించినాడు, ఎన్నో ఆత్మీయమైన కార్యాలు చేసినాడు. సహజంగా హెచ్చిపోయే అవకాశం ఉంది. ఆయనలో కూడా ఎంతో ఇటువంటి పరిస్థితులు ఉండొచ్చు. అందుకే ఎఫెసీ 3 అంటాడు, కలువరి సిలువ శక్తి చేత ఇది సంహరించబడాలని నేను కోరుచున్నాను. ఏదైనా స్వయం ఉన్నట్లయితే కలువరి సిలువ ఎందుకు దాన్ని తీసుకొస్తే, అది సంహరించబడిపోతే నాలో ఉన్న స్వయం ఎట్లాగైనా పనిచేయవచ్చు. పైకి నేను దేవుని పని చేస్తున్న కనిపించవచ్చు, కానీ నా స్వయం నాలో ఉండవచ్చును. ఇంతకీ క్లుప్తంగా చెప్పాలంటే హైవే టు హోలీనెస్ అండ్ లో వే టు అన్హోలీనెస్. దేవుని బిడ్డ హైవే అని చెప్తున్నాం కదా, నేషనల్ హైవే, NH5 అని, NH1 ఆటో అని మనం ఉంటున్నాం. NH నేషనల్ హైవే. ఆ హైవే అంటే దేవుడు అంటున్నాడు,
మీరు పవిత్రతను కాపాడుకుంటే, పవిత్ర జీవితం జీవిస్తే మీ వేగం పెంచుతా. ఐ విల్ ఇంక్రీజ్ యువర్ స్పీడ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ కాదు, హోల్ యూనివర్స్ ఐ విల్ టేక్ యూ. నీ పరిచర్యను, నీ పనిని కూడా నేను ఐ విల్ హెజన్, ఐ విల్ స్పీడ్ అప్. నేడు మన పరిచర్య స్లో అయిపోయింది, కొంతమందికి హాల్ట్ అయిపోయింది. ఎందుకంటే అన్హోలీ లైఫ్లో ఉన్నాం, లోకీలో ఉన్నాం. అన్హోలీ ఉంది, అపవిత్ర జీవితం ఉంది. హైవే ఆఫ్ హోలీనెస్ దేవుడు అంటాడు. అయితే ఏంటంటే ఈ ఎవరైనా నేషనల్ హైవేలో ప్రవేశించాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటుంది? ఏం బూత్ అది? టోల్ బూత్. టోల్ గేట్ వెళ్ళాలా? యూ హ్యావ్ టు పే ప్రైస్. Just like that, you cannot go on speed up 120. If you want, the moment you enter into highway, there is a toll gate. What does that means? You have to pay price. Hare, you eక్కినందుకే 500 rupees. అవును, this is the price you have to pay. So highway to holiness పోవాలంటే there is a price. Without paying price, without people wants to run everything. No, price has to be paid. యేసు ప్రభు మన కొరకై ఆయన క్రయం చెల్లించాడు, తన ప్రాణాన్ని క్రయంగా పెట్టాడు. ప్రియులారా, 2-3 తలంపులు దానియేలు గ్రంథంలో. దానియేలు ఆయన ముగ్గురు అనుచరులు దే హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ ఏ హైవే ఆఫ్ హోలీనెస్. ఉన్నతమైన మార్గంలో ప్రవేశించారు, స్ట్రైట్ అవే. వాళ్ళకి ఆయన దానియేలు ప్రధానమంత్రి అయినాడు, దానియేలు ముగ్గురు స్నేహితులు జడ్జెస్ అయినారు. ఇన్ అదర్ వర్డ్స్, సుప్రీం కోర్ట్ జడ్జెస్ అనుకోండి. One man became prime minister of the country, other 3 friends became సుప్రీం కోర్ట్ జడ్జెస్. ఎనీ కంట్రీకి దీస్ ఆర్ ద టాప్ పోస్ట్. ఎలాగైంది? ఒక తలంపు. ఏంటి? దానియేలు 1:8. అది తిని త్రాకున్నట్లు తమను తాము అపవిత్రపరచుకున్నట్లుగా నిశ్చయించుకున్నది. దే హావ్ డిసైడెడ్ నాట్ టు బి డిఫైన్డ్. సో ఎటువంటి పరిస్థితులైనా సరే మమ్మల్ని మేము అపవిత్రపరచుకోకూడదని నిశ్చయించుకున్నాము. సో ఈ పవిత్రమైన జీవితం వాళ్ళని హైవేకి తీసుకెళ్ళిపోయింది. లేన్లు బయలులేన్లు కాదు, స్పీడ్గా ఆత్మీయ జీవితంలో స్పీడ్గా పోవాలా. జీవితం కొంచెమే, ఎప్పుడు ముగించబడుతుందో తెలీదు. ఇక్కడే వీధుల్లో తిరుగుతున్నాం, పడిపోతున్నాం, మనం లేకుండా ఉంటున్నాం. స్పీడ్ స్లో అయిపోయింది. ఎందుకంటే అపవిత్రత పాపం మనలో ప్రవేశించింది కనుక స్పీడ్ స్లో అయిపోయింది. దేవుడు అంటాడు, పవిత్రతను కాపాడుకున్నావంటే, దేవుని మహిమార్థమే జీవించవంటే, ఆయన మహిమయే గురిగా పెట్టుకున్నావంటే నిన్ను తీసుకొచ్చి హైవేలో పెడతాను. హైవేలో యూ హ్యావ్ టు ట్రావెల్ 80-100 kilometers. సో ఇక్కడే కాదు, యోదయ సమరయ భూ దిగంతం వరకు నేను సాక్షిగా చేస్తానని దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే, ఇక్కడ ఈ గల్లీలోనే, ఇక్కడ ఈ ఈ కలవరాల్లోనే, ఇక్కడ ఈ సందర్భం మనం మిగిలిపోయినా. ప్రియులారా, దేవుడు అంటున్నాడు ఈ 2వ భాగము హైవేలో తీసుకెళ్తా. 9వ వచనంలో ఒక మాట ఉంది, అక్కడ చదువుతాను, ఇంకా 5 నిమిషాలు ముగిస్తాను. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచించబడిన వారే. ఇంతకు వెళ్ళిన తర్వాత హైవేలో మీకు సింహం కనపడుతున్న భయం ఉందా? క్రూర జంతువులు కనపడుతున్న భయం ఉందా? ఇప్పుడు సింహం ఉంది, క్రూర జంతువులు ఉన్నాయి. సింహం ఒకటే, సింహం అని ఒక మాట ఉంది, క్రూర జంతువులు అనే మాట ఉంది. ఇప్పుడు సింహం ఉంది, దేవుని పనుల మధ్య క్రూర జంతువులు కూడా ఉన్నాయి. మనకు కనపడుతున్నాయి కదా. నేను ఎవరి గురించి ఉద్దేశించట్లేదు, బైబిల్ చెబుతుంది ఇక్కడ సింహము ఏ హాని చేయదు. సింహం పని ఏంటంటే ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్, కింగ్ ఆఫ్ ద జంగిల్. దీనికి ఈ సామ్రాజ్యం నేనే రాజుని అని. కానీ ఈ సింహం ఏం హాని చేయట్లా, దేవుని ఆశీర్వాదం వచ్చేసింది. సింహం టేమ్ అయిపోయింది, దేవుడు బ్రేక్ చేశాడు. ఈ సింహము హానికరమైన సింహం అనుకున్నా కానీ ఏ హాని చేయదు, భయపడకండి, నేనున్నా. తర్వాత ఇంకో మాట ఏముందంటే, క్రూర జంతువులు ఎక్కవు. ఎక్కడమేంటి జంతువులు, ఎక్కడమేంటి క్రూర జంతువులు, అవి కూడా మీకు హాని ఎక్కవు. సహజంగా జంతువులు చెట్లు ఎక్కుతాయా? ఒకసారి నేను బీహార్కి మినిస్టర్కి వెళ్ళాను. దొంగపూసి అనే స్థలం, మీరు వెళ్ళారు, సంస్థకి వెళ్ళారా మీరు? దొంగపూసికి వెళ్ళారా? దొంగపూసి బి సామ్యుల్ గారిని ఉండేవాడు, ఇప్పుడు లేడాయన. నేను రాజేష్ ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, మీ ఇద్దరు ఒకసారి వెళ్ళాం దొంగపూసి. ఇప్పుడు అది బీహార్ డివైడ్ కాకముందు బీహార్లో ఉండేది, ఇప్పుడు జార్ఖండ్లో ఉంది దొంగపూసి. అక్కడ మీటింగ్కి వెళ్ళిన తర్వాత యూత్ మీటింగ్ అనుకుంటా, గ్రూప్ డిస్కషన్లో ఒక ఆయన అడిగినా, నేను మీరు ఎక్కడ ఉంటారని అడిగినా, మేము జంగిల్లో ఉంటామన్నాడు. అమ్మో జంగిల్లో ఉంటారా అంటే, ఆయన ఇంకో మాట అన్నాడు, చెట్ల మీద ఇల్లు వేసుకుంటామని చెప్పినాడు ఆయన. చెట్ల మీద ఇల్లు వేసుకుంటాము, ఎందుకు అంటే కింద ఇల్లు వేసుకుంటే అడవి జంతువులు వచ్చి తినేస్తాయట. చెట్ల మీద ఇల్లు వేసుకుంటారట, 4-3 చెట్లు కలిపి ఉంటే
కర్రలు వేసేసుకుని కొంత ఏదో వేసుకుని చెట్ల మీదకి, ఎందుకంటే అడవి జంతువులు ఎక్కకుండా. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు క్రూర మృగములు ఉన్నాయి, అవి ఎక్కకుండా చేస్తా, మెట్లు అక్కడ చెట్లు ఎక్కకుండా చేస్తా, ఇక్కడ మెట్లు ఎక్కకుండా చేస్తా. చెట్లు మెట్లు ఎక్కుతున్నాయి, క్రూర మృగాలు మందిరాలు ఉన్నాయి, మెట్లు ఎక్కుతున్నాయి. దిస్ బీస్ట్ షల్ నాట్ స్టెప్ అప్, ఇక ముందుకు సాగవు, అక్కడ చెట్లు ఎక్కవు, ఇక్కడ మెట్లు ఎక్కవు. నా హృదయంలో ఎంతో భారంతో నేను చెప్తున్నాను, దేవుని మందిరం మృగాల చేత, దేవుని ప్రజలు చెవిటి వాళ్ళగా, గుడ్డి వాళ్ళగా, కుంటి వాళ్ళగా నిస్సాయంగా చూడటము, మన బలలో యోగ్యంగా పాల్పొందినట్లయితే, ఇది ప్రభు శరీరం వివేచించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడా, కుంటిదేదో గుడ్డిదేదో నీకు అర్థం కావట్లేదు, ఆత్మ వివేచన లేదా? సింహాలని అనుసరిస్తావా? అడవి మృగాలను అనుసరిస్తావా? ఇక మీదట ఈ మృగాలు ఎక్కవు, ఇక దే వోంట్ గో అప్. ఈనాడు ఈ మృగాలు ఎలాగ ఎక్కి వెళ్తున్నారో మనం చూస్తున్నాం. ఇంకెంతకంటే ఎక్కువ చెప్పడం నాకు వీలు కాదు. ఎక్కవు. చివరిగా ఇన్ని అభయాలు దేవుడు ఇస్తుంటున్నాడు. చివరిగా మనకేముందంటే 10వ వచనం, అంటే తెలుగులో 9లో ఉంది, విమోచించబడిన వారు అక్కడ ఉందరు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తల మీద నిత్యానందం ఉండును, ఆనందం సంతోషం గలవారు వచ్చెదరు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును, సారో అండ్ సాడ్నెస్ షల్ ఫ్లీ అవే. ఆదివారం వచ్చింది, భక్సింగ్ గారి జన్మదినమని ఉదయకాలం అందరూ జ్ఞాపకం చేస్తున్నారు. మన హృదయాలు ఎంత దుఃఖం ఉంది, ఎంత విచారం ఉంది. ఒకవైపున సంఘం యొక్క పరిస్థితులు, మరొక కరోనా ఎంతమందిని చేంజ్ చేస్తుందో, ఎంతమంది పట్టబెట్టుకుందో, ఇంత దుఃఖము నిట్టూర్పు ఏటో దిక్కుతో స్థితిలో మనం ఉండగా దేవుడు అభయం ఇస్తున్నాడు. నేను సియోను తిరిగి కనికరిస్తాను, ఐ విల్ రెస్టోర్ జయన్. సియోను కన్ని తిరిగి సమకూరుస్తాను, యెరూషలేము తిరిగి సమకూరుస్తాను. మీ మధ్య ఆ ఎడారుల్లో ప్రవహించినట్లుగా, పుష్పించినట్లుగా, జీవకరమైనట్లుగా, పండ్లు ఉన్నట్లుగా చేస్తాను. సింహాన్ని, మృగములను ఐ విల్ టేక్ కేర్. నా తీర్పు రెడీగా ఉంది. ఇట్ మే బి డిలేడ్ ఓన్లీ, బట్ ఇట్ విల్ నాట్ బి డినైడ్. నా తీర్పు రెడీగా ఉంది. ఇదిగో దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. సోదరి, దేవుని వాక్యంలో సోదరి, సంఘ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంలో ప్రియులు మరి చనిపోయి ఉండవచ్చు, లేకపోతే ఈ కరోనా భయం ఉండవచ్చు, క్వారంటైన్ ఉండవచ్చు, ఆక్సిజన్ ఉండవచ్చును. ఎలా ఉన్నావో దేవుడు అభయమిస్తున్నాడు. దుఃఖము నిట్టూర్పు, సారో అండ్ సాడ్నెస్ షల్ ఫ్లీ అవే. సో మూడవ భాగం ఏంటంటే, మూడవ భాగము సాడ్నెస్ టు గ్లాడ్నెస్, దుఃఖము నుండి ఆనందమునకును. దీని గురించి అంతగా ఎక్కువ వివరించడానికి సమయం లేదు. సహోదరి, దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నాకు ఇచ్చింది, నేను ఎగ్జాగరేట్ చేయలేదు. నేను ఎగ్జాక్ట్గా మన సంఘానికి ఉన్న పరిస్థితులు, లోకంలో ఉన్న పరిస్థితులు, స్పిరిచువల్ కరోనా ఇన్సైడ్ అండ్ ఫిజికల్ కరోనా అవుట్ సైడ్, ఏమి దిక్కు తోల్చుకుంటూ మనం ఉన్నాము. 35వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, నేను వస్తున్నా, ఐఎమ్ కమింగ్ పర్సనల్లీ, నా జడ్జిమెంట్ రెడీగా ఉంది, నేను తీరుస్తా, ఎవరు నిలవలేరు. తిరిగి నా సియోనుని నేను దర్శిస్తా, సియోను నేను తిరిగి పలకరిస్తా, సియోను నేను తిరిగి రివైవ్ చేస్తా. సియోను అంటే నీవు నేనే, దేవుని మందిరము, దేవుని ఇల్లు, దేవుని మహిమార్థమే. అపవిత్రమైన స్వయ సంబంధమైన ఆలోచన లేనంత కాలము స్పిరిచువల్ హైవేలో మనం ఉంటే నిశ్చయంగా ప్రాస్పరిటీ ఈజ్ ఫర్ షూర్. దానిలో అబ్దులు వారు అన్నాడు, అనుకోలేదు ప్రధానమంత్రి అవుతాము, లేకపోతే జడ్జెస్ అవుతాం అనుకోలేదు కదా. నైదర్ దే ఆర్ డిజైర్డ్ నార్ దే డిమాన్స్ట్రేటెడ్. కానీ వారి పవిత్రమైన జీవితము పుష్డ్ హిమ్ అప్, రాజ మార్గంలోనికి వారిని తోసింది, పుష్ చేసేసింది. మనం దేని వెతకక్కర్లేదు. పవిత్రతను కాపాడుకుంటే, దేవుని మహిమార్థమై జీవించగోరితే నిశ్చయంగా దేవుడు ఆయనే మన వెంట వస్తాడు. అది చేయి, ఇది చేయి, ఎక్కడుండని గాడ్ విల్ పుష్ us. లెట్ us నాట్ పుష్ అవర్ సెల్స్. హైవే టు హోలీనెస్, పరిశుద్ధ జీవితానికి హైవేకి వెళ్ళటానికి మార్గమే పరిశుద్ధమైన జీవితము. దేవుడు అంటున్నాడు, సాడ్నెస్ టు గ్లాడ్నెస్, దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోతుంది. సంతోష ఆనందాల చేత విమోచించబడిన వారు పాటలు పాడుకుంటూ, ఆనందంతో పాటలు పాడుకుంటూ సియోనుకు మరలా వచ్చేదరు. అక్కడ సంతోషం, ఆనందం ఉంటుంది. ఈ మాటలు దేవుడు దీవించి నేడు దేవుని సంఘానికి, మనకు ఆత్మీయ కరుణతో బాధపడుతున్న దేవుని సంఘానికి, అలాగనే భౌతికమైన కరోనా బాధపడుతున్న లోకానికి దేవుడు కనికరం చూపించి, మనం దర్శించి
భక్సింగ్ గారి జన్మదినం జ్ఞాపకం చేసుకుంటున్నామే. ఆయన ఉన్న దినాల్లో మునుపటి ఆత్మీయ ఆశీర్వాదాలు, మునుపటి మహిమ, మునుపటి సంతోషము, ఆనందము దేవుడు ఐఎమ్ ఎట్ వర్క్, నేను నిశ్చయంగా చేస్తా, ఐ విల్ కమ్ బ్యాక్, నేను మిమ్మల్ని రెస్టోర్ చేస్తా, నాకు ఇష్టమైన కాపలను నియమిస్తా, వారు మిమ్మల్ని ఏళ్తారు, నా మహిమను వెతికే నా సేవకులను, నా కాపలను నియమిస్తా. సియోన్లో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. వాక్యం దేవుడు దీవించి, ఈ వాక్య ప్రకారం దేవుడు మనం దర్శించి, దేవుని మందిని సియోను దర్శించుగాక, మరి మన లోకాన్ని దర్శించుగాక, మనకు మునుపటి ఆత్మీయ ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించునుగాక.